హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు అయితే మా ఇంట్లోని పోహ చేస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, అలానే స్నాక్గా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ తిన్నా ఏం కాదు. ఒక స్పూన్ ఎక్కువే తింటారండి, అంత టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం అటుకుల్లో 2 రకాలు అయితే ఉంటాయి, పేపర్ అటుకులు, దుడ్డు అటుకులు. దీనికి పేపర్ అటుకులు అయితే పనిచేయవు, దుడ్డు అటుకులను అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ దుడ్డు అటుకుల్ని 2 కప్పులు తీసుకొని దాన్ని ఒకసారి తడుపుకోవాలి. బాగా నీళ్ళు పట్టి తడుపుకున్న తర్వాత వడగిన్నెకి వేసుకుంటే నీళ్ళన్నీ వాచిపోతాయి. సరిపడా నీళ్ళైతే అటుకులు పీల్చుకుంటాయి. ఆ సరిపడా తడి అయితే సరిపోతుందండి. అటుకులు చాలా మెత్తగా అయిపోతాయి. ఎక్కువ నీళ్ళైతే పోయకండి, సరిపడా పోసి వాడ్చుకుంటే సరిపోతుంది. ఈ అటుకుల్ని ఒక 2 నిమిషాల పాటు పక్క నుంచి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన తర్వాత ఈ అటుకులు మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. నేను 2 కప్పుల అటుకులకు గాను 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎంత ఆయిల్ వేసినా ఉండదు కాబట్టి ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఒక 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి. దీన్ని అటుకులు ఉప్మా అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా లైట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపట్లాడుతున్నప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పును అయితే వేసుకోండి. కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన పప్పిత్తులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఈ పప్పిత్తులు కూడా కాస్త దూరగా అయితే వేగాలి. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పల్లీలు తినరు కాబట్టి నేను ఆ వేరుశెనగ గుళ్ళలు అయితే వేసుకోలేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. కాస్త ఘాటు ఉంటేనే సరిపోతుంది కాబట్టి ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా చక్కగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనం పోహతో పాటు తినేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పచ్చిమిర్చి తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది అక్కడక్కడ పంట కింద పడ్డప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త ఘాటుగా, పోహ అనేది కొంచెం సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగైతే వేసుకోవాలి. మనం ఉప్మాకి ఎలా తాలింపు అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకేదైనా పప్పులు వేసుకోవాలన్నా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తానండి. మా ఇంట్లో ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు కదా, అలా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాస్త ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా కాస్త దూరగా అయితే వేపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర టేస్ట్ అయితే అంతగా నచ్చదు నాకు ఈ పోహాలో. ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకును కూడా వేసి మొత్తం బాగా దోరగా అయితే వేపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకోవాలి. పోహాకి కంపల్సరీగా పసుపు వేసుకోవాలి. ఎల్లో కలర్లో ఉంటేనే బాగుంటుంది. మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గిపోతుంది. ఆ వాటర్ అనేది రిలీజ్ చేసి ఫాస్ట్గా మగ్గుతుంది. కొంచెం బంగారు రంగు వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. మరి ఎక్కువ వేగనవసరంలో, తక్కువ వేగనవసరం లేదు. చూస్తున్నారు కదా, దీంట్లో మనం బజ్జీ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కాంబినేషన్లోని మనం ఉగ్గాని చేసుకుంటాం కదా, దాంట్లో బజ్జీ తింటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోహలో బజ్జీ తింటే కూడా. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని చూపిస్తున్న విధంగా చక్కగా చేత్తో అయితే తీసుకొని ఇలా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అటుకులు వాటర్ పీల్చుకొని ఇంకొంచెం లావుగా అయిపోయాయి, పొడి పొడిలాడుతూ ఏం చక్కగా ఉన్నాయి కదా. ఈ అటుకులు మొత్తాన్ని వేసేసుకుంటున్నాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదండి, చాలా లైట్గా ఉంటుంది. రోజు ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్ తిని బోరు కొట్టినప్పుడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. డైలీ ఇదే తిన్నా కూడా ఏమనిపించదండి, అంత టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. 2 మినిట్స్ రెసిపీ అనొచ్చు, చాలా ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోతుంది. ఈజీగా కూడా చేసేయచ్చు. ఇంట్లో ఉన్న మినిమం ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది బాక్స్లో కూడా పెట్టి లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి చాలా. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న తాలింపు మొత్తాన్ని అటుకులకు బాగా పట్టించుకోవాలి.
ఇంకా కావాలన్న వాళ్ళు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. ఎంత పొడపొడలాడుతూ భలే ఉంది కదా! మనం పులిహోర చేసుకుంటే ఎలా ఉంటుందో అలా బెరబెరలాడుతూ ఉంది. ఇది కాస్త చల్లారిపోయిన తర్వాత పైనుంచి ఒక్క నిమ్మకాయనైతే తీసుకుందాము. ఒక మీడియం సైజు నిమ్మకాయని బాగా అయితే పిండుకోవాలి విత్తనాలు తీసేసి. ఆ తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఇంక అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పోహ అయితే రెడీ అయిపోయింది. అదేనండి అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు, ఏమీ ఇంట్లో లేనప్పుడు ఇలా అటుకులు ఒక్కటి ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో కూడా. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. మధ్య మధ్యలో నిమ్మకాయ పిండిన ఉల్లిపాయలు నంచుకుంటూ ఒక బజ్జీ పెట్టుకుంటే ఇంకా మామూలుగా ఉండదండి దీని టేస్ట్ అనేది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంచెం తిన్నా సరే కడుపు నిండిపోతుంది. బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా భలే ఉంటుందండి ఈ రెసిపీ అనేది. తప్పకుండా మీరు కూడా ఈసారి అటుకులు తెచ్చినప్పుడు మార్కెట్ నుంచి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి తినిపించండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సరే కానీ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.